దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో శివ కళ్యాణం గురువారం అర్చక స్వాములు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ తంతును తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. శివసత్తులు, శివపార్వతులు, జోగినిలు, ట్రాన్స్జెండర్స్ హాజరై పరమశివుణ్ణి మనసులో తలుచుకొని వివాహం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న సన్నిధిలో హోలీ, కాముని దహనం తర్వాత 5 రోజుల పాటు శివ కళ్యాణం జరుగుతుంది. यज्ञं विगवेदशास्त्र गदामध्यस्य श्री पार्वती राजराजेश्वर स्वामी देवता प्रीत्यर्थं भज संवत्सर प्रयुक्त पाञ्चाय पुरोहितो राजन्न श्रीह देवामि వచ్చాను. సో కరీంనగరే కాదండి, తెలంగాణలో వివిధ జిల్లాల నుండి ఇక్కడికి చాలామంది శివసత్తులు, జోగినిలు, ట్రాన్స్జెండర్స్ వచ్చి రావడం జరుగుతుంది. సో ఇది ఎందుకు మేము వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నామంటే, మేము అర్ధనారీశ్వరులుగా పిలువబడతాము. సో మేము శివుణ్ణి కళ్యాణం చేసుకొని తనతో పాటు మేము కళ్యాణం జరిగిందిగా చేసుకుంటాము. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, ఈరోజు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివకళ్యాణం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం చాలా కన్నుల పండుగగా అనిపిస్తుందని. ప్రతి సంవత్సరము గుళ్ళో చేసేవారు, కానీ ఇప్పుడు దేవస్థానం ప్రాంగణంలో జరిపారు. మాకు చాలా సంతోషకరమైన విషయము. మేము ఆ దేవుణ్ణి భావిస్తూ పసుపు కొమ్ము మెడలో కట్టుకొని, అలాగే జీలకర్ర బెల్లం పెట్టుకొని, తలంబ్రాలు పోసుకొని, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ ఆరోహి ఎర్ర.
అందరికీ నమస్తే. నా పేరు స్నేహ. నేను వరంగల్ నుంచి వచ్చాను. తెలంగాణ వాసురాలు నేను ఇక్కడ. ఈ శివ కళ్యాణంకి మేము ముఖ్యంగా భక్తులతో పాటు మా ట్రాన్స్జెండర్లు, మా శివశక్తులు, మా జోగినీలు అందరం కూడా ఈ శివ కళ్యాణానికి హాజరవుతాము. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి వారికి ముఖ్యమైన మా యొక్క పాత్ర ఇక్కడ మా సాంప్రదాయం ఏంటి అంటే ఇక్కడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము. ఇక్కడ మేము జోగినీలు కానీ శివశక్తులు కానీ మా ట్రాన్స్జెండర్ ఇక్కడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము. రుద్రాక్షతో మేము తాళి కట్టుకుంటాం. ఇక్కడ ఆ తాళితో మేము శివుణ్ణి సాక్షాత్ శివుణ్ణి మేము పెళ్లి చేసుకుంటూ భావిస్తాము. భావించిన తర్వాత మేమందరం కూడా శివ కళ్యాణానికి ఇక్కడికి వచ్చినప్పుడు తలంబ్రాలతో పట్టు వస్త్రాలతో ఇక్కడికి వచ్చి స్వామివారి ముందు కూర్చొని వారి పెళ్లి జరిగేటప్పుడు తలంబ్రాలు మేము పోసుకుంటాము. అదేవిధంగా ఆ స్వామివారి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టే ముందు మేము జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము. ఆ అమ్మవారికి ఆ తలంబ్రాలు పోసే ముందు మేము తలంబ్రాలు పోసుకుంటాము. సాక్షాత్తు ఆ శివయ్యని మేము కూడా ఈరోజు పెళ్లి చేసుకుంటూ భావిస్తాము. అదేవిధంగా ఈ పెళ్లి జరిగేటప్పుడు మేమందరం కూడా ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి ఇంటిపైన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కోరికలు నెరవేర్చామని ఈ గుడి మెట్లెక్కుతాం. మనం అందరం కూడా ఆ శివయ్య కళ్యాణంలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏవేవిధ కోరికలు అవన్నీ నెరవేర్చాలని శివయ్యని మనస్ఫూర్తిగా మేమందరం కలిసి కూడా కోరుకున్నాము.